తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలకు 5 విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత నెల 22న గొల్లల మామిడాగిలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడా ఎంపికలను అండర్-19 బాలికల టీంకి పైన గీత రమ్యశ్రీ, 24న కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ నందు నిర్వహించిన అండర్-19 హ్యాండ్బాల్ క్రీడలకు రాయి రూప, గొలుగురి శ్రావ్యారెడ్డి, ఖోఖో విభాగాల్లో వైరాల సుస్మిత, గొల్లవెల్లి క్రాంతి ఎంపికయ్యారని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పందలపాక ఉన్నత పాఠశాల నుంచి 5 విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికవడం అభినందించదగ్గ విషయమని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజారెడ్డిని ఎంపికైన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు పీజీటీ నాగబాబు, వీరభద్రరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు. దసరాల్లో మరి కాకినాడ ఈఎస్ఐ గ్రౌండ్స్లో జరిగినటువంటి స్కూల్ గేమ్స్లో పందలపాక పాఠశాల విద్యార్థులు ఐదుగురు మరి స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది. దాంట్లో ఖోఖో నుంచి 2, హ్యాండ్బాల్ నుంచి 2, అలాగే మరి బాల్ బ్యాడ్మింటన్ ఒక విద్యార్థిని, మరి మొత్తం 5 విద్యార్థులు స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. మరి 5 విద్యార్థులు కూడా మరి మా పాఠశాల నుంచి స్టేట్కి ఆడటం జరుగుతుంది. మరి వీరికి చక్కని తర్ఫీదు ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజారెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి స్టేట్ లెవెల్లో కూడా మంచిగా రాణించి మరి స్టేట్ లెవెల్లో కూడా మరి సాధించి జాతీయ స్థాయికి వెళ్ళాలని మా పాఠశాల తరఫున కోరుకుంటున్నాం. ఓకే లాగిన జై జగన్ జై జగన్ జై జగన్ మహాత్మా గాంధీ జీకి ఓకేనా. ఒకసారి బాబు అజయ్ నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యాలయం పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి శాంతియుత విధానంలో మరి బ్రిటిష్ వారి మీద స్వతంత్రం కోసం పోరాటం చేసి మరి ఎంతో అహింసాయుతంగా యుద్ధాన్ని చేసి మరి మనందరికీ కూడా స్వతంత్రం రావడానికి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా మన గాంధీ గారిని మనం అందరం చెప్పుకుంటాం. ఆ విధంగా వారికి ఘనంగా మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ అందరూ కూడా ఆయన మార్గంలో ప్రశాంతంగా, సామరస్యంగా, శాంతియుతంగా జీవనం గడపాలని అందరూ కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అందరూ కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా తప్పకుండా ప్రజలందరికీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు, మా నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం కూడా ప్రజలకి వెన్నంటి ఉండి మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా ప్రజలకు అండగా ఉండి వారికి ఎప్పుడు కూడా మరి అన్ని కూడా చేకూరే విధంగా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గంలో పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది.